ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక వెంగళరావు నగర్ కాలనీ మేరాజ్ మసీద్ ఆవరణలో జరిగినటువంటి ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని, అందరి దేవుడు ఒక్కడేనని, మానవత్వమే ఇస్లాం మతం యొక్క పరమార్థమని అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ తల్లిదండ్రులే కంటికి కనపడే ప్రత్యక్ష దైవమని, వారికి సేవ చేయడంలోనే అల్లా యొక్క మెప్పు పొందగలమని, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి సేవ చేసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో ఇస్లాం మత పెద్దలు, పండితులు, జామే మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లగుల్ల నరసింహారావు గాదే, చెన్నకేశ్వరరావు, కమల్ పాషా, ఎండీగా ఫర్ నాగోల్, మీరా మీరాజ్, మసీద్ కమిటీ సదర్ సలీం, సెక్రటరీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు। वजू के वास्ते दिया जाएगा। तमाम भाइयों से गुजारिश है वजू से फारिग होकर नमाज को तैयार हो जाइए। అదే సిద్ధాంతం నేను కూడా నమ్ముతాను। మనకి ఆస్తులు ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, మన బంధువుల తర్వాత ఎవరైనా సరే। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నంతసేపు మన సోదరు చెప్పింది చాలా మంది అందరూ కూడా అలా అనుకుంటారు। ఇక్కడ దాటిన తర్వాత మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం, అవునా కదా? కాబట్టి ఏదైతే చెప్పారో తల్లిదండ్రుల విషయంలో కంపల్సరీ మనందరూ కూడా ఆ విధంగా పాటించాలి। వాళ్ళ మంచిగా చూసే పరిస్థితి మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఆహ్వానించినందుకు ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం। థ్యాంక్ యూ। పవిత్రమైన గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకుడికి ధన్యవాదాలు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను 12 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది। మా మిత్రులకి కనపడి వెళ్ళిపోవాలని ఆలోచనతో వచ్చాను। వచ్చాక కూర్చొని బయట కూర్చున్నా ప్రసంగికులు గుంటూరు వాసులు పేరు అద్భుత ప్రసంగం। నేను అక్కడ డిస్టర్బ్ చేస్తుంటే పక్కన అమ్మమ్మ వచ్చి ఇతరులు కూడా చేస్తుంటే అద్భుత ప్రసంగం నాకు చాలా ఆనందం కూడా। नमाज के बाद में खाने का इंतजाम है। तमाम भाइयों से गुजारिश है खाने में जरूर शिरकत करें। 10-15 मिनट वजू के वास्ते दिया जाएगा। तमाम भाइयों से गुजारिश है वजू से फारिग होकर नमाज को तैयार हो जाइए।